జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. మీరు అనవసరంగా ఏదో ఆలోచిస్తూ మనసు పాడు చేసుకుంటున్నారేంటి? మీ గురించి మీ అమ్మాయిలు ఎంత టెన్షన్ పడుతున్నారో తెలుసా? మీ పిల్లలను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు. అలాంటిది వాళ్ళ మూలంగానే మీకు గుండెపోటు రావడం సమంజసం అంటారా చెప్పండి? ఏం చెయ్యను బాబు, అంతా నా కర్మ. పుట్టిన క్షణం నుండి ఏ రోజు ఎవరికి ఏ లోటు రానివ్వలేదు. పక్షి రెక్కల కింద దాచి తన పిల్లల్ని కాపాడుకున్నట్టు నా బిడ్డల్ని కూడా ఈ గుండె గదుల్లో దాచి కాపాడుకుంటూ అల్లారు ముద్దుగా చూసుకున్నాను. కానీ దాని ఫలితంగా విష్ణు కృష్ణలు ఇప్పుడు ఏం చేశారు రవి? 10 మందిలో నన్ను తలెత్తుకోకుండా చేశారు. విష్ణు ఎవరినో ప్రేమించి పెళ్లి కూడా చేసుకోవటానికి సిద్ధపడిపోయింది. నేను పిచ్చిదాల్లా దాని పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నా కూడా ఒక్క మాట కూడా ఇలా నేను ప్రేమించాను, గుళ్ళో పెళ్లి చేసుకోవాలనుకున్నానని చెప్పలేదు. కన్న తల్లిని ఇంతలా మోసం చెయ్యాలని ఎలా అనుకుంది రవి? నేను తనకిష్టం లేని పెళ్లి చేసి దాని గొంతు కోసే కసాయిదాన్ని అనుకుందా? నాకెందుకు దాని ప్రేమ సంగతి చెప్పలేదు? తీరా పెళ్లి పీటల వరకు వచ్చాక పాపం వరుణ్ణి కిడ్నాప్ చేయించి పెళ్లిని ఆపే ప్రయత్నం చేసింది. అలా ఎవరైనా చేస్తారా? అసలు ఇదంతా అది ఎందుకు చెయ్యాలి? నేనమ్మనే కదా రవి, దాని బ్రతుకు బాగుండాలనే కదా నేను కోరుకునేది. మరి నన్నెందుకు పరాయిదాన్లా చూసి 10 మందిలో పిచ్చిదాన్లా నిలబెట్టింది? ఆంటీ ప్లీజ్, మీరు మీ విష్ణు గురించి అనుకున్నది ఏదీ నిజం కాదు. మిమ్మల్ని మోసం చేయాలనుకున్నది మీ అమ్మాయి కాదు, అది వేరే వాళ్ళు. బాబు రవి, అవునా ఆంటీ? మీరు విష్ణుని కృష్ణని తప్పుగా అర్థం చేసుకున్నారు. మీరు చూసిన వీడియోలో విష్ణు తను ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోవాలనుకున్న మాట నిజమే. కానీ ఎందుకు తను పెళ్లి చేసుకోలేదు? ఎందుకు తన జీవితాన్ని ఈరోజు ప్రశ్నార్థకంగా మార్చుకొని మీ ముందు దోషిగా నిలబడిపోయింది? ఇదేమి మీరెందుకు ఆలోచించలేకపోతున్నారు? మోసం చేసింది అంటున్నారు. విష్ణు నిజంగా మిమ్మల్ని మోసం చేయాలనుకుంటే పెళ్లి పీటల మీదే ప్రేమించిన వాడిని విడిచి అమ్మ కోసం తిరిగి వచ్చేసేది కాదా ఆంటీ? అసలేం జరిగిందంటే, ఇదాంటి అసలు జరిగిన విషయం. రవి, నువ్వు చెప్తుంది అవునా ఆంటీ? అదంతా నిజమే. మీ అమ్మాయిలు మిమ్మల్ని మోసం చేయలేదు. ఆ వరుణ్ గురించి మీకు అర్థమయ్యేలా చెప్పి తన ప్రేమను గెలిపించుకోవాలనే విష్ణు ఇంతకాలం ఎదురు చూసింది. కానీ పరిస్థితులు అనుకూలించలేదా ఆంటీ? మీరా వరుణ్ గాడు చేసిన మ్యానిపులేషన్కి పడిపోయి
వాణ్ణి మీరు మంచివాడిగా నమ్మేశారు. దీంతో విష్ణు కృష్ణలకి ఎలా మీతో నిజం చెప్పి ఒప్పించాలో తెలియకుండా పోయింది. రకరకాలుగా ఈ పెళ్లిని ఆపే ప్రయత్నం చేశారు గాని మీతో ఒక నిజం చెప్పే ధైర్యం చేయలేకపోయారు. ఒకవేళ చెప్తే మళ్ళీ మీకేమవుతుందో అనే భయంతో వాళ్ళు తమలో తామే ఎంతో నరకం అనుభవించారాంటీ. ఆంటీ, చెప్పు వరుణ్, వచ్చేసావా? వచ్చాను శిఖర. కూడా తాలిబొట్టు కూడా తీసుకొచ్చాను. వెరీ గుడ్. నువ్వు వచ్చి డ్రామా మొదలుపెట్టు. ఆ డ్రామా రక్తి కట్టేలా నేను నీకు సపోర్ట్ చేస్తాను. ఓకే శిఖర. జాగ్రత్తగా పర్ఫామ్ చేయి. తేడా వచ్చిందో తెగి ఎక్కడో పడతావు. చూస్తావు కదా శిఖర, కాసేపట్లో నా హావభావాలతో హాస్పిటల్ అల్లకల్లోలమైపోతుంది. నా నటన చూసి అత్తయ్య అలా అలా ఫ్లాట్ అయిపోయి, అల్లుడు ఇదిగో నా కూతురు, తాళి కట్టి దాని జీవితం సర్వనాశనం చేసేయని విష్ణు చేతిని నా చేతిలో పెట్టేస్తుంది. ఆశీర్వాదం ఇచ్చేస్తుంది. ఆ తర్వాత సోది చెప్పకుండా స్టోరీలోకి రా. నువ్వు నీ వెధవ బిల్డప్. ఓకే, నా నట విశ్వరూపం వీళ్ళకింకా తెలీదు. చూపిస్తా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.